హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మ పవర్ ఛానల్. ఈరోజు మనం మెంతి కూర కాబూలీ చనా పలావ్ ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. చాలా సింపుల్గా ఉంటుంది, అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను మంచిగా కడిగి పెట్టుకున్నాను, క్లీన్ చేసి కాబూలీ చనా ఉడికించుకున్నాను. రైస్ కడిగి పెట్టుకున్నాను. మనం ఏ రైస్ వండుకోవాలన్నా పలావ్ ముందుగానే రైస్ కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, హోల్ గరం మసాలా ఇక్కడ నేను గ్రైండ్ చేసుకోవడానికి ఉంచుకున్నాను. ఇక్కడ తడకాలకి ఇప్పుడు మనం అన్నీ గ్రైండ్ చేసుకుందాం. మసాలా, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి, కొద్దిగా చెక్క, రెండు లవంగాలు మనం ఉంచుకున్నాం కదా, కొత్తిమీర. ఇక్కడ నేను చిన్నది ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను. చిన్నదంటే చిన్నది, అది మనం ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు మనము కుక్కర్లో ఆయిల్ వేసుకొని మనం తీసుకున్నాం కదా హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, స్టార్, దొడ్డం, యాలక్కి, తేజ్పత్తా, కొద్దిగా జీరా వేసుకున్నాను. కొద్దిగా మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాను. అది వేగుతూ ఉంటుంది కదా, ఆ లోపల మనం మెంతి కూరని కట్ చేసుకుందాం. మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్, ఉల్లిపాయ అప్పుడే టేస్ట్ బాగుంటుంది పలావ్లో. ఇప్పుడు మనం ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న మెంతి కూర వేసుకుందాము. ఎప్పుడు కానీ మెంతి కూర వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి, కలర్ మారిపోవాలి, అంతవరకు వేయించుకోవాలి. అప్పుడే చేదు లేకుండా ఉంటుంది, లేకుంటే చేదు వచ్చేస్తుంది. చూసారు, కలర్ మారింది కదా. గ్రైండ్ చేసుకున్నాను కదా, దాన్ని వేసుకుందాం. మసాలా కూడా అంతే, మంచిగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. నేను ఆయిల్ కొద్దిగానే వేసుకున్నాను, మీరు కావాలంటే ఇంకా కూడా ఒక స్పూన్ ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు. మన మసాలాలోని పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. గమగమని వస్తుంది, అప్పుడు మనకి మసాలా వేగిపోయిందని అర్థము. ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా కాబూలీ చనా, అది వేసుకున్నాను. ఒక 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఒక విజిల్ వేసుకుంటాం కదా, సరిపోతుంది. ఎక్కువ కాబూలీ చనా ఉడికించుకొనేస్తే మళ్ళీ మెత్తబడిపోతుంది. ఇదేంటి అనుకోకండి, ఇది చనాకు సంబంధించింది కదా. మేము పొద్దున్నే ఇలా బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తాగుతాము. బీట్రూట్, క్యారెట్ మిక్సీలో వేసుకొని ఇలా జ్యూస్ తాగుతాము. ఇలా జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. మన స్కిన్ కూడా మంచిగా గ్లో అవుతుంది. రక్తం కన్నా తక్కువగా ఉండే వాళ్ళకి మంచిగా రక్తం పడుతుంది. ఇప్పుడు కాబూలీ చనా వేసుకున్నాం కదా, మంచిగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకునేద్దాము. బియ్యంలో తడి పోయేంత వరకు ఇలా తిప్పుకోవాలి. పూర్తిగా తడిపోయిన తర్వాత నేను 1 కప్పు బియ్యంకి 2 కప్పులు నీళ్ళు తీసుకున్నాను. చూసారా, 1 కప్పు బియ్యంకి 2 కప్పులు నీళ్ళు తీసుకొని నీళ్ళు వేసుకొనేసి, అది కాబూలీ చనా ఉడికించుకున్నాం కదా, ఆ నీళ్ళు, అది వాటర్ పడేయకుండా అది కూడా దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా చెక్ చేసుకోండి, ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు ఎప్పుడు కానీ అప్పుడే మూత వేయకూడదు, ఇలా మంచిగా బాయిల్ వచ్చే ముందు మూత వేసుకోవాలి. మూత వేసుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, నేను రాయితా చేసుకుంటున్నాను. క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర వేసి, అలాగే మన వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నది మన వీడియో అన్నది.
ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.